ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ట్రెండ్ కు తగ్గట్టు ఎప్పటికప్పుడు పొలిటికల్ ప్లే గ్రౌండ్ మార్చే ఆ మాజీ మంత్రి ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారా? ఇప్పటి వరకు తాను ఎంట్రీ ఇవ్వని పార్టీలోకి అడుగు పెట్టబోతున్నారా? సో ఆ మాజీ మంత్రి రాజకీయ గమ్యస్థానం ఫిక్స్ అయింది. ఇక పార్టీ మారే ముహూర్తమే మిగిలి ఉందన్న ప్రచారం ఎంతవరకు నిజం? ఎవరా ఎక్స్ మినిస్టర్ ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? రాజకీయాల్లో ఎంత ఎక్కువ సహనంతో ఉంటే అంత మంచి పదవులు దక్కుతాయన్నది చాలామందిలో ఉండే అభిప్రాయం. అందుకు చాలా ఉదాహరణలు కూడా కనిపిస్తుంటాయి. అదే సమయంలో దుందుడుకు నిర్ణయాలు తీసుకొని దెబ్బతిన్న వాళ్లకు కూడా కొదవలేదు. ఈ విషయాన్ని బాగా వంటబట్టించుకుని సమయానుకూల నిర్ణయాలు తీసుకునే ఉత్తరాంధ్ర పొలిటికల్ లీడర్స్లో ఒకరు అవంతి శ్రీనివాస్. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత 1-2 సార్లు మాత్రమే స్పందించిన అవంతి రీఛార్జ్ మోడ్లోకి వచ్చారన్న సంగతి ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో ఆయన ఏ పార్టీలో చేరతారన్న చర్చలు ఇంకా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా గెలిచిన ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ 3 సార్లు 3 వేరువేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికలకు ముందు పోటీ చేసే సీటే కాదు, గెలిచే పార్టీ మీద ఆయన పర్ఫెక్ట్ సర్వేలతో రంగంలో దిగుతారనే ప్రచారం కూడా ఉంది. మెగాస్టార్గా చిరంజీవి ఊపు, కాపు ఫ్యాక్టర్ లెక్కలేసుకుని 2009లో తొలిసారి భీమిలి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలో దిగి గెలిచారు అవంతి. ఆ తర్వాత 2014లో టీడీపీ గూటికి చేరి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఇక 2019లో వైసీపీలో చేరిన శ్రీనివాస్ పట్టుబట్టి మరీ భీమిలి అసెంబ్లీ సీట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ పరిధిలో 3 స్థానాలు వైసీపీ గెలుచుకోగా 4 సీట్లు టీడీపీ కైవసం చేస్తుంది. పెందుర్తి, గాజువాక నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం కావడం, కాపు ఈక్వేషన్తో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు ఆయన. సో నాడు 3 ఏళ్ళు జిల్లాలో ఏకైక మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. అండ్ ఆ సమయంలో టీడీపీ జనసేనను విపరీతంగా టార్గెట్ చేసేవారు అవంతి. ఆ విషయంలో సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చిన పార్టీ లైన్ మాత్రం తప్పలేదనే నమ్మకాన్ని అధినాయకత్వానికి కలిగించారు. దాంతో ఇక కప్పదాట్లు ఉండవు అని ఫ్యాన్ పార్టీకి ఫిక్స్ అయ్యారని అంతా అనుకున్నారు. కానీ 2024 ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కొత్త ఆప్షన్ ఎంచుకున్నారు ఈ మాజీ మంత్రి. వైసీపీ వైఫల్యాలను ఏకరువు పెట్టి మరీ బయటకు వచ్చేశారు. రాజకీయాల్లో తీరిక లేని కారణంగా ఫ్యామిలీ బిజినెస్ అయిన విద్యా సంస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోయానని సన్నిహితులతో చెబుతూ వచ్చారు. దీంతో ఎన్నికలు సమీపించే వరకు ఆయన అదే స్టాండ్లో ఉంటారని అంతా భావించారు. కానీ అవంతి మాత్రం అంతర్గతంగా కూటమి పార్టీలతో సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారట. సో ఆ దిశగా టీడీపీ, బీజేపీ పెద్దలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్లు చాలా కాలం ప్రచారం జరిగింది. అయితే తనకు పొలిటికల్ విక్టరీని పరిచయం చేసిన చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న పరిచయాల కారణంగా జనసేన వైపు మొగ్గు చూపవచ్చని అంటున్నారు. ఇందుకు 2 కారణాలు కూడా చెప్తున్నారు కొందరు. ఒకటి నియోజకవర్గ పునర్విభజన కాగా, రెండోది పోటీకి అనువైన స్థానం ఎంపిక. అలాగే మరొకసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తే బాగుండని కూడా ఆశిస్తున్నారట. సో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భీమిలి 2 సెగ్మెంట్స్ అవుతుందని అంటున్నారు. సో వాటిలోని ఒక సీట్లో తాను పోటీ చేసే ఛాన్స్ వస్తుందన్నది అవంతి లెక్క. అలాగే అనకాపల్లి జిల్లా పరిధిలో కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలన్నది ఆయన సెకండ్ ఆప్షన్గా తెలుస్తుంది. ప్రస్తుతం తాను రాజకీయంగా న్యూట్రల్ అని బయటకు స్టేట్మెంట్ ఇస్తున్నా లేటెస్ట్గా తన మనసులో మాటను సన్నిహితుల దగ్గర బయట పెడుతున్నారట. దాన్ని బట్టి చూస్తే జనసేన వైపు అడుగులేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు తీసుకొని పోటీ చేస్తుందన్న అభిప్రాయం అయితే చాలామందిలో ఉంది. దాంతో గ్లాస్ పట్టుకుంటే సేఫ్గా ఉంటామని మాజీ మంత్రి అనుకున్నట్టు సమాచారం. అలాగే జనసేన అధిష్టానానికి కూడా మొదట్లో అవంతి మీద ఉన్న అభిప్రాయం మారినట్టు తెలుస్తోంది. బలమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. మరి ఇలాంటి తరుణంలో అవంతి ఎంట్రీకి అడ్డంకులు ఉండకపోవచ్చని చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యే అవకాశాలు ఎక్కువ అంటూ పార్టీ వర్గాలు కూడా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నాయి.